దేవుడు యోనాకు చూపించిన ప్రదేశము నాశనము కాగబోతుంది, అనగా వారు నశించిపోవడానికి అతి త్వరలో ఉన్నారు. కానీ అటువంటి ప్రదేశానికి దేవుడు యోనాను నడిపించాలని యోనాను నిర్మించుకుని యోనాను ఏర్పరచుకుంటే యోనా తన సొంత నిర్ణయం కొరకు, అనగా ఇక్కడ సొంత నిర్ణయం అనగా అతనికి ఎక్కడైతే స్వేచ్ఛ ఉంటుందో, ఎక్కడైతే అతన్ని ఆటంకపరిచిన వారు ఎవరైతే ఉంటారో, ఎక్కడైతే అతనికి ప్రశాంతత ఉంటుందో ఆ ప్రదేశాన్ని కోరుకున్నాడు. కానీ నినివే పట్టణం అలాంటిది కాదు. ఎన్నో శ్రమలు ఎదుర్కొనాలి, అవమానాలు ఎదుర్కొనాలి. ఒకవేళ ఆ ప్రజలు యోనా మీద తిరగబెడితే హింసలైనా యోనా అనుభవించాలి. కనుక అవేవి కూడా యోనా అనుభవించాలని అనుకోకుండా ఇప్పుడు తిరిగి ఎక్కడికి ప్రయాణం అయిపోయాడంటే తర్షీషునకు ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఆ తర్వాత జరిగిన సంగతినంతా కూడా మనము తెలుసు. అయితే ఆ తర్వాత ఎప్పుడైతే యోనాను ఆ యొక్క ఓడల నుండి త్రోసివేసినప్పుడు ఎలా అయితే దేవుడు ఒక మత్స్యముని ఏర్పరిచి ఆ మత్స్యపు గడుపులో యోనాను భద్రపరిచినట్లుగా మనం చూస్తాం. అయితే ఆ తర్వాత యోనా చేసినటువంటి ప్రార్థనే ఈ 2వ అధ్యాయం. ఏమని ప్రార్థన చేసినాడంట? నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచేదననుకుంటుని, అనగా నేను ఏ సమూహమునైతే ఏ సమీపంలో నుండి అయితే నేను దూరం వెళ్ళిపోయానో, అనగా ఎవరి మొహము తట్టయితే నేను చూడకూడదని తర్షీషు పట్టణానికి వెళ్ళానని నిర్ణయించుకున్నానో, మరలా నేను ఏం చేస్తానంటే నీ పరిశుద్ధాలయము తట్టు మరలా నేను త్రిప్పుకొందుననుకొని దేవునికి యోనా ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. అయితే మనము ఇదంతా గమనించినట్లయితే యోనా గ్రంథము చిన్నదైనప్పటికీ కూడా దాని యొక్క సందేశం, అనగా దీని నుండి ప్రభు మనకు నేర్పించాలన్నటువంటి విషయాలు ఎంతో గొప్పవైనవి. అయితే ఇది ఒక ప్రవక్త గురించి మాత్రమే కాదు, కానీ మన జీవితంలో వర్తించే జీవితానికి సంబంధించిన అనేకమైనటువంటి పాఠములు మనము ఈ యొక్క యోనా గ్రంథం నుండి మనము నేర్చుకోవచ్చు. అలాగే యోనాకు కూడా దేవుడు ఒక పాఠాన్ని నేర్పించాడు. అవునా? ఎవరైతే దేవుని యొక్క మాటకు విధేయత చూపకుండా, ఎవరైతే దేవునికి విరోధంగా పనిచేస్తారో, లేకపోతే దేవునికి మాటకు లోబడకుండా ఎవరైతే వారి యొక్క సొంత ఆలోచనలు బట్టి నివసిస్తారో, వారు ఎలా మరలా దేవుని యొద్దకు వస్తారో దేవుడు యోనాకి ఒక పాఠాన్ని నేర్పించినట్లుగా మనం చూస్తాం. అనగా ఎప్పుడైతే యోనా దేవుని యొక్క మాటను తిరస్కరించి దేవుని మాటకు లోబడకుండా అతని యొక్క సొంత ఆలోచనకు ఎప్పుడైతే నిర్ణయించుకున్నాడో, దేవుని యొక్క ప్రణాళిక అనగా దేవుని యొక్క కార్యము యోనా పట్ల అక్కడ జరిగినట్లుగా మనం చూస్తాం. అయితే ఒకవేళ ఆ విధంగా జరిగినప్పుడు దేవుడు ఎంత మాత్రము కూడా ఎప్పుడైతే యోనా సముద్రంలో పడవేయబడ్డాడో అతన్ని కాపాడవలసిన అవసరము దేవునికి లేదు. ఎందుకంటే దేవుని యొక్క మాట వినలేదు కనుక అతడు నాశనం అయ్యాడని దేవుడు చెప్పవచ్చు. కానీ దేవుని మాట విని ఎంత మాత్రం అతడు నాశనం అవ్వకుండా, లేకపోతే దేవుని నమ్ముకున్న వారు ఎంత మాత్రము దేవుడు చేయి విడిచిపెట్టాడు కనుక ఇప్పుడు యోనాను దేవుడు మాటకు వినకపోయినా అతనిని మరలా ఎక్కడ భద్రపరిచాడంట? సముద్ర అగాధములో అతనిని భద్రపరిచాడు. అనగా అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో నుండి కూడా ఇప్పుడు యోనాను వారి మధ్యలో నుండి ఏర్పరిచి వారిలో నుండి వేరుపరిచి ఎక్కడ భద్రపరిచాడంట? సముద్ర అగాధములో మత్స్యపు గడుపులో అతనిని భద్రపరిచారు. అయితే దేవుడు ఎప్పుడైతే యోనాను ఆ విధంగా దర్శించాడో అప్పుడు అక్కడ పశ్చాత్తాపంతో, లేకపోతే నేను సముద్ర అగాధంలో ఉన్నప్పటికీ కూడా నేను ఎంత మాత్రం నిన్ను మర్చిపోనని దేవునికి అతని ప్రార్థనను తెలియజేసినట్లుగా మనం చూస్తాం. అయితే యోనా దేవుని యొక్క పిలుపు నుండి పారిపోవడానికి సిద్ధమయ్యాడు. అనగా దేవుడు అతనిని ఆటంకపరిచి ఆ యొక్క సముద్రం మీద కలగజేసి ఆ సముద్రమును ఆటంకపరిచి ఆ యొక్క తర్షీషు పట్టణానికి పోవలసిన ప్రయాణాన్ని దేవుడు ఆపాడు. గనుక తిరిగి మరలా అదే యోనాకు ఏ వ్యక్తి అయితే దేవుని యొద్ద నుండి తిరిగి వెళ్ళిపోయారో, ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క మాటకు లోబడుకుంటున్నాడో మరలా అదే వ్యక్తిని ఎక్కడికి నడిపించాడంట? నినివేకు నడిపించినట్లుగా మనము తర్వాత అధ్యాయంలో మనం చూస్తాం. అయితే ఇదంతా జరిగిన తర్వాత చివరికి దేవుని యొక్క మాటే నెరవేరింది. అనగా దేవుడు ఏమైతే యోనాకు ప్రకటన చేయమని నినివే ప్రజలకు చెప్పారో అదే మాటను దేవుడు యోనా ద్వారా ఆ పట్టణానికి అటువంటి ప్రకటన చేయడానికి పంపించినట్లుగా మనం చూస్తాం. గనుక యోనా జీవితంలో ఇటువంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడు అనుకుని ఉండకపోవచ్చు. లేకపోతే నేను సముద్రము అగాధంలోనికి నేను వెళ్ళిపోతాను, లేకపోతే నేను మత్స్యపు గడుపులో నేను భద్రపరిచి ఉంటానని యోనా అనుకుని ఉండకపోవచ్చు. లేకపోతే నేను తర్షీషుకు వెళ్ళిపోతుంటే దేవుడు నన్ను కాపాడాడేమో, లేకపోతే దేవుడు నన్ను చేయి విడిచిపెడతాడేమో అనుకుని ఉండవచ్చు. కానీ దేవుడు ఎంత మాత్రము కూడా ఆయన యొక్క మార్గముల నుండి దూరం అవుతున్న వారిని ఎంత మాత్రము కూడా విడిచిపెట్టే దేవుడైతే కాదు.
ఆయన మరలా ఏదో ఒక పరిస్థితిలో నుండి అతనికి ఏదో ఒక పాఠాన్ని నేర్పించి అతనికి జ్ఞానోదయాన్ని కలిగించి మరలా దేవుని యొద్దకు చేర్చుకుంటాడు. అనగా దేవుని యొద్దకు చేర్చుకునే విషయంలో ఆయన ఎంత మాత్రము సులువైనటువంటి పనులు చేయరు. అనగా మనకు సులువుగా ఉండే పనుల ద్వారా ఆయన యొద్దకు మనల్ని నడిపించడం అది ఎంతో కష్టమైనటువంటి పని. అనగా సముద్రంలో అతడు పడవేయబడినప్పుడు అతడు ఎన్ని దినములు ఉన్నాడంట? మత్స్యపు గడుపులో 3 దినములు ఆహారం లేక అతడు ఆ యొక్క ప్రదేశంలో, ఆ యొక్క స్థలంలో దేవునికి, ఆ యొక్క మత్స్యపు గడుపులో నుండి కూడా దేవునికి మొరపెడుచున్నాడు. 2వ అధ్యాయంలోనే చివరికి యోనా చేసుకున్నటువంటి ఒక తీర్మానము 9వ వచనం మనం చదివితే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు నర్పింతును, నేను మొక్కుకొనిన మొక్కుబళ్లను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించెను. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయ్యగా అది యోనాను నేల మీద కక్కెను. అనగా ఎప్పుడైతే యోనా చేప గడుపులో 3 రోజులు, అనగా ఆ మత్స్యపు గడుపులో 3 దినాములు ఉండి 3 రాత్రులు ఎలా అయితే అతను గడిపాడో, ఆయన ఆ మత్స్యమునకు ఆజ్ఞయ్యగా ఆ మత్స్యము యోనాను నేల మీద కక్కినట్లుగా, ఆ విధంగా మనం ఎక్కడ ఉన్నా, అంధకారంలో ఉన్నా, నిరాశలో ఉన్నా, దేవుడైతే మన ప్రార్థన వింటారు, ఆలకిస్తారు. దానియేలు విషయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దానియేలు దినానికి 3 మార్లు ప్రార్థన చేశారు. ఎందుకొరకు? అతనికి సమస్యలుండా, లేకపోతే అతనికి రోగముండా, లేకపోతే అతనికి ఇబ్బందులుండా అతను ప్రార్థన చేసింది? దేవుడు అతనికి చూపించబోవు రహస్యమైన విషయాలను తెలుసుకొనడానికి అతడు ప్రతిదినము ప్రతి క్షణము కూడా ప్రార్థనలో గడిపేవాడు. అయితే ఎప్పుడైతే ఈ విధంగా దినానికి 3 మార్లు ప్రార్థన చేస్తూ, ఈ విధంగా ఎప్పుడైతే దేవునికి యథార్థవంతుడిగా, దేవునికి బహు నమ్మకస్తుడిగా ఎప్పుడైతే జీవించాడో, ఆ ప్రార్థన ఎప్పుడు ఫలించిందో తెలుసా? ఎప్పుడు ఫలించింది? సింహాల బోనిలో ఆ యొక్క ప్రార్థన ఫలించింది. అయితే మనం అనుకుంటాము, ఈరోజు మనం చేసిన ప్రార్థన రేపెందుకు నెరవేరదు, లేకపోతే మనం రేపటి కోసం మనం ప్రార్థన చేస్తున్నాం కనుక దేవుడు మన జీవితంలో ఎందుకు కార్యాలు చేయడు, లేకపోతే నేను ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను కదా ఇప్పుడే ఎందుకు అద్భుతము జరగదని అనుకుంటాం. కానీ దానియేలు విషయంలో మనం చూసుకున్నట్లయితే, అతడు ఎన్నో సంవత్సరం నుండి దేవునికి బహు నీతిమంతుడిగా జీవిస్తూ, ఎన్నో సంవత్సరం నుండి బహు భక్తిపరుడిగా దేవుని దృష్టిలో జీవిస్తూ ఉన్న ప్రార్థన జీవితము అతనిని ఎక్కడ ప్రతిఫలాన్ని దయచేసిందంటే, ఎప్పుడైతే వారు సింహం బోన్లో వేశారో అప్పుడు ఆయన యొక్క ప్రార్థన ఫలించింది. ఆయన యొక్క ప్రార్థన నెరవేర్చి సింహాల నోటను ఏం చేసిందంట? మూసివేసింది. గనుక ఇంత గొప్ప కృప దానియేలు పైన చూపింపబడిందంటే కేవలము అతని యొక్క ప్రార్థనా జీవితాన్ని బట్టే అతనికి అటువంటి పరిస్థితి కలిగినట్లుగా మనం చూస్తాం. అయితే ఒకవేళ దానియేలు ఆ విధంగా ప్రార్థన చేయకుండా, ఒకవేళ నిజంగానే ఆ ప్రజలు అతనిని సింహాల బోనులో వేసి ఉండుంటే అప్పుడు జరిగిన విషయము వేరేగా ఉండి ఉండవచ్చు. కానీ దేవుడు ఎంత మాత్రము కూడా ఆపదలో ఒక నీతిమంతుడు కానీ, ఒక యథార్థవంతుడు కానీ, దేవునికి నమ్మకస్తులుగా జీవించుతున్న వారు అంధకారములో నశించిపోతున్న సమయంలో, లేకపోతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో మనము దిగజారిపోతున్నప్పుడు ఎంత మాత్రము కూడా ఆయన మన చేయి విడిచిపెట్టే దేవుడైతే కాదని మనం విశ్వాసముతో నమ్మగలగాలి. ఆ విధంగా దానియేలు అటువంటి ధైర్యముతో, అనగా నేను నమ్ముకున్న దేవుడు నన్ను రక్షిస్తాడని తన నోట నుండే కాకుండా ఆ రాజు నోట నుండి కూడా దేవుడు చెప్పించాడు. అనగా ఏ రాజు చేత అయితే, ఏ రాజు ప్రతిమకైతే మ్రొక్కాలని రాజు ప్రకటన చేయించారో అదే రాజు ఏమని సెలవిస్తున్నారంట? నీవు నమ్ముకున్న దేవుడు, నీవు ప్రార్థించే దేవుడు నిన్ను కాపాడుతాడని. అతడు ప్రార్థన చేసి కొంత సమయం జరిగిన తర్వాత, అనగా ఎప్పుడైతే వారు మరల దానియేలు బ్రతికి ఉన్నాడా లేదా, అనగా దానియేలు నమ్ముకున్న దేవుడు, దానియేలు ప్రార్థించే దేవుడు అతని ప్రార్థన ఆలకించినా లేదా అని పరీక్షించడం కోసం వారు ఏం చేస్తున్నారు? మరలా ఆ సింహాల బోనిని పరిశీలించినప్పుడు ఆ రాజు నెబుకద్నెజరు దానియేలుని ఏమని అడుగుతారంటే, దానియేలు, నీవు ప్రార్థించుతున్న దేవుడు, లేకపోతే నీవు సేవిస్తున్న దేవుడు నిన్ను రక్షింపేనా అని దానియేలుని అడిగినప్పుడు దానియేలు మరలా ప్రత్యుత్తరం ఇస్తారు. రాజు చిరకాలము జీవించునుగాక, నేను సేవిస్తున్న దేవుడు నన్ను ఈ సింహాల నోళ్ళను మూసివేసి ఆ సింహాల నోటు నుండి నన్ను రక్షించెనని దేవునికి, అనగా దానియేలు యొక్క రాజుకి తెలియజేసినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ విధంగా జరిగినప్పుడు కూడా, అదంతా జరిగిన తర్వాత ఇప్పుడు రాజు ఏమని ప్రకటన చేసినాడంట? దానియేలు నమ్ముకున్న దేవుడు,
దానియేలు ప్రార్థించే దేవుడే నిజమైన దేవుడు. దానియేలు ప్రార్థించే దేవుడు ఎంత మాత్రము చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. దానియేలు సేవిస్తున్న దేవుడు ఈ లోకంలో ఉన్న వాటికంటే గొప్పవాడని రాజు అక్కడ ప్రకటన చేసి వారందరికీ కూడా తెలియజేసినట్లుగా మనం చూస్తాం. గనుక మన ప్రార్థన ఎప్పటికైనా ఫలిస్తుంది. అదెంత మాత్రము వ్యర్థంగా ఉండేదైతే కాదు. గనుక దానియేలు జీవితంలోనే అతడు కూడా ఊహించి ఉండడు, నా ప్రార్థన ఎప్పటికైనా ఫలిస్తుందేమో అని. లేకపోతే ఆ సింహముల నోటు నుండి దేవుడు నన్ను కాపాడుతాడని దానియేలు అనుకుని ఉండడు. కానీ దానియేలు చేసుకున్న తీర్మానము అనగా ఆయన మనకు సెలవిచ్చినటువంటి ఆజ్ఞలను ఎంత మాత్రము కూడా నేను పాటించకుండా ఉండలేను, లేకపోతే ఆయన ఏ ఆజ్ఞలను బట్టి మనల్ని నడుచుకోమని సెలవిచ్చారో ఆ ఆజ్ఞలు నేను ఎంత మాత్రము కూడా పాటించకుండా ఉండలేననే తీర్మానం. అనగా నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అనే మాట దానియేలు జీవితంలో అతడు ఎదుర్కొన్నప్పుడు, అనగా మరొక విగ్రహానికి అతడు సేవించాలని, మరొక విగ్రహానికి అతడు నమస్కరించాలని ఎప్పుడైతే ప్రకటన చేయబడిందో దానియేలు ఎంత మాత్రము భయపడకుండా, మీరు ఎన్ని ప్రకటనలు చేసినా కానీ నేను చేసే ప్రార్థన దేవునికే, అనగా మీరు ఎన్ని శిక్షలు నాకు కలుగజేయాలని ఆలోచించినా, మీరు ఎంత నన్ను అగాధ స్థలంలోకి నన్ను త్రోసివేయాలని చూసినా నా దేవుడు నన్ను ఎక్కడి నుండైనా రక్షిస్తాడనే నమ్మకము, విశ్వాసము దానియేలులో ఉన్నప్పుడు అతడు ఎంత మాత్రము భయపడకుండా, రాజు ఆజ్ఞకు ఎంత మాత్రము భయపడకుండా అతడు ఆ విధంగానే దేవునికి ప్రార్థన చేస్తూ నిలబడినట్లుగా మనం చూస్తాం. అయితే ఇదంతా జరిగిన తర్వాత ప్రతి ఒక్కరిలోనూ ఆశ్చర్యకరమైన విధముగా రాజు ఆ విధంగా నీవు నమ్ముకున్నటువంటి దేవుడు, నీవు ప్రార్థిస్తున్న దేవుడే నిజమైన దేవుడు, దానియేలు దేవుడే నిజమైన దేవుడని వారందరికీ ప్రకటన చేసినట్లుగా మనం చూస్తాం. ఇదంతా కూడా దేనివల్ల జరిగింది? దానియేలు యొక్క ప్రార్థన వల్లనే. దానియేలు ఎంతగానో ప్రార్థన చేసి ఉన్నప్పుడు ఆ ప్రార్థన ఆ గుహ నుండి తప్పించింది. కనుక యోనా జీవితంలో కూడా అటువంటి అగాధమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు కూడా అతడు చేసిన ప్రార్థన అతనిని మరలా నడి ఒడ్డుకు చేర్చి అప్పుడు మరలా దేవుడు యోనాను ఎక్కడికి నడిపిస్తున్నాడంట? నినివేకు నడిపిస్తున్నట్లుగా మనం చూస్తాం. కనుక యోనాను దేవుడు ఈ నినివేకు నడిపించినప్పుడు యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయము. అనగా యోనా దేవుని యొక్క నడిపింపులో నడవడానికి ఇప్పుడు ఆయన మార్గంలో వచ్చేసాడు. అనగా ఎప్పుడైతే ఆయన యొక్క మార్గమును, ఆయన యొక్క మాటను తృణీకరించి ఆయన యొక్క మాటకు లోబడక ఉన్నప్పుడు పరిస్థితి ఎలా అయితే మారిపోయిందో ఆ పరిస్థితిని అంతా గమనించి కూడా ఇప్పుడు తన్ను తాను దేవునికి సమర్పించుకొని తన యొక్క జీవితాన్ని దేవునికి మాత్రమే అంకితం అవ్వాలని, లేకపోతే ఎవరైతే నశించిపోతున్నారో ఏ దేశం అయితే నశించిపోవడానికి అతి త్వరలో ఉన్నదో ఆ దేశాన్ని నేను రక్షించగలగాలి, లేకపోతే ఆ ప్రజలకు నేను ఆ యొక్క వార్తను ప్రకటించాలనే తీర్మానము యోనా చేసుకొని ఇప్పుడు నినివే పట్టణానికి పోవడానికి సిద్ధంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. అయితే నినివే పట్టణాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదిగా ఉన్నది. అలాగే ఈ నినివే పట్టణము ఎంత గొప్పదంటే ఆ నినివే పట్టణం అంతయు కూడా మనము ప్రయాణించాలంటే ఎన్ని దినములంట? 3 దినములంతా పరిణామము గలదన్నట్టుగా ఆ నినివే పట్టణమును దేవుడు కలుగజేశాడు. మరెందుకు దేవుడు అంత గొప్పమైనటువంటి పట్టణాన్ని, అంత గొప్పదిగా ఉన్న పట్టణాన్ని దేవుడు ఎందుకు నాశనం చేయాలనుకున్నాడు? నశించిపోతున్న వారు ఎవరైనా సరే, లేకపోతే దేవునికి విరోధంగా జీవిస్తున్న వారు ఎవరైనా సరే వారి యొక్క హృదయాల్ని మార్చడానికి దేవుడు ఎటువంటి నిర్ణయాలైనా తీసుకుంటాడు. అనగా ఆ యొక్క పట్టణాన్ని నాశనం చేయాలని దేవునికి ఉద్దేశం కాదు, కానీ దాని ద్వారా అనేక ఆత్మలు రక్షింపబడాలని, దాని ద్వారా యోనాను ఆ యొక్క ప్రదేశానికి నడిపించాలని దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నట్లుగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అనగా యోనా ఎప్పుడైతే నినివేలో చేరి ఎప్పుడైతే దేవుని యొక్క మాటను ప్రకటిస్తాడో, అనగా యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇంకా 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారందరూ కూడా విశ్వాసముంచి ఉపవాస దినమును చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోని పట్టకట్టుకునిరి. ఆ సంగతి నినివే రాజు వినగా అతడు సింహాసనము మీద నుండి దిగి
తన రాజవస్త్రములను తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఎప్పుడైతే దేవుడు యోనాకు ఆ యొక్క ప్రకటనను చేయమని దేవుడు చెప్పాడో, అనగా ఈ యొక్క దేశమును, ఈ యొక్క పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నాను, లేకపోతే మీరు జీవించిన ఈ యొక్క ఘోరమైన దుస్థితిని బట్టి దేవుడు ఈ యొక్క దేశాన్ని, ఈ యొక్క పట్టణాన్ని నాశనం చేయాలని ఆయన ఆశపడుతున్నాడు గనుక, ఈ యొక్క నినివే పట్టణము దేవుని దృష్టికి బహు ఘోరంగా ఉన్నది గనుక నాశనము, కీడు అనేది దేశం మీదకి రాబోతుంది అని ఆ నినివే పట్టణస్తులందరికీ ప్రకటన చేయగా, ఆ యొక్క ప్రజలందరూ కూడా ఆ యొక్క మాట యందు విశ్వాసం ఉంచి ఉపవాసం ఉండి ఏం చేస్తున్నారంట? గోనె పట్ట కట్టుకొని దేవునికి మొరపెడుతున్నట్టుగా మనం చూస్తాం. అయితే ఇదంతయు చూసిన రాజు, ఇదంతయు చూసిన నినివే రాజు ఏం చేశాడు? చూసి రాజు కూడా వారితో ఏకీభవించినట్లుగా మనం చూస్తాం. అనగా రాజు సింహాసనం మీద నుండి దిగి తన యొక్క రాజవస్త్రములను తీసివేసి గోనె పట్ట కట్టుకొని అతను కూడా వారితో పాటు ఏకీభవించడానికి సిద్ధమైనట్లుగా చూస్తాం. అయితే ఇదంతయు కూడా వారు ఎందుకు చేశారంటే, 8వ వచనం మనం చదువుకుందాం. ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదని, పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదని, నీళ్ళు కూడా త్రాగకూడదని ఆ దినమంతయు కూడా ఉపవాసము చాటించారంట. అనగా మనము చేసే ఈ యొక్క తీర్మానము, లేకపోతే మనం ఈ విధంగా ఉపవాసం ఉండి ఒకవేళ మనం అందరము కూడా ఏక మనసుతో కలిగి మనము దేవునికి ప్రార్థన చేస్తే, ఒకవేళ దేవుడు మనంపై కనికరము చూపి మన యొక్క దేశము నాశనము కాకుండా ఉండడానికి దేవుడు తన యొక్క మనస్సును త్రిప్పుకుంటాడేమో అని వారు ఏం చేశారంట? ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని వారు ఉపవాసం కనుక అనగా ఆ విధంగా వారిని సిద్ధపరచుకున్నట్లుగా మనం చూస్తాం. అయితే నినివే రాజు నుండి ప్రజల వరకు కూడా అందరూ ఏం చేశారు? గనులేమి అల్పులేమి ప్రతి ఒక్కరు కూడా, రాజుని సహితము ప్రతి ఒక్కరు కూడా ఏం చేశారు? రాజు కూడా తన రాజవస్త్రములు తీశాడంటే తన్ని తాను తగ్గించుకొని ఏం చేశాడు? దేవునిక విధేయతకు లోబడ్డాడు. అనగా దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి రాకుండా, ఆ దేశం మీదకి రాకుండా ఉండాలంటే ఆ దేశానికి రాజుగా ఉన్న వ్యక్తి కూడా దేవునికి లోబడాలి. అనగా దేశములో అంతయు కూడా రక్షింపబడాలంటే, దేశమంతయు నశించపోకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా మాటకి విధేయత చూపాలి. ఎవ్వరూ దేవునికి విరోధంగా ఉన్నా ఎంత మాత్రము ఆ కార్యం అనేది జరగదు. అనగా దేవుడు తప్పక ఒక్కరిని బట్టి కూడా దేశం మీదకి నాశనాన్ని తప్పిస్తాడు. కనుక ఏ ఒక్కరు కూడా, ప్రతి ఒక్కరు రాజు నుండి కూడా ప్రతి ఒక్కరు ఏం చేశారంట? ఉపవాసం ఉండి పశ్చాత్తాపం పడడానికి వారు సిద్ధపరిచినట్లుగా చూస్తాం. అయితే ఇదంతయు దేవుడు పరీక్షిస్తున్నాడు, ఆయన పరిశీలిస్తున్నాడు. కనుక దేవుడు వారి ప్రార్థన ఆలకించి ఆయన చేసినటువంటి గొప్ప కార్యము మనము ఈ యొక్క చివరి వచనంలో మనం చూస్తాం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను చేసిన మనవిని చేయక మానెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే వారు ఎలా అయితే ఆసక్తితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో, ఎంత ఆసక్తితో అయితే వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని రాజుతో సహా ఆ ప్రజలందరూ, ఆ దేశపు ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారో, వారి ప్రార్థన దేవుడు ఆలకించి ఏం చేశారంట? తమ యొక్క చెడు నడతలను మానుకొనడానికి వారు ఎలా అయితే ఒక తీర్మానాన్ని చేసుకున్నారో, ఇదంతయు దేవుడు చూచి పశ్చాత్తాప్తుడే వారికి చేస్తానన్న కీడును చేయక మానేను అనేదిగా ఇక్కడ మనం చూస్తాం. అయితే ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో, అనగా దేవుడు వారిపై కృప చూపించడానికి ఆయన ఆశపడినట్లుగా మనం చూస్తాం. అనగా అదే దేశాన్ని దేవుడు నాశనం చేస్తానని మొదటి వచనంలో చెప్తే, 3వ వచనంలో అనగా 3వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు అదే దేశముని అటువంటి కీడు ఆ దేశం మీదకి రానివ్వకుండా తన యొక్క మనస్సును మార్చుకున్నట్లుగా మనం చూస్తాం. ఇదంతా కూడా దేనిని బట్టి జరిగింది? వారు చేసుకున్న తీర్మానాన్ని బట్టి, లేకపోతే వారు లోబడిన దానిని బట్టి. యోనా దేవునికి లోబడ్డాడు కనుకనే నినివే పట్టణానికి నడిపించబడ్డాడు. నినివే పట్టణం వారు లోబడ్డారు కనుకనే వారి మీద కీడు రానివ్వకుండా దేవుడు వారి నుండి తప్పించాడు. మొదట నాయకుడు, మొదట ప్రవక్త దేవునికి లోబడితేనే ఇప్పుడు ఆ నినివే పట్టణాన్ని వారిని రక్షించడానికి దేవుడు యోనాను ఆ యొక్క ప్రదేశానికి నడిపించినట్లుగా మనం చూస్తాం. అనగా దేవుని కృప మనకే కాదు, మనల్ని
దేశించే వారికి కూడా, మన మీద శత్రువు దాడులు చేస్తున్న వారిపైన కూడా దేవుడి కృప వారిపైన కూడా ఉంటుంది. అనగా దేవునికి విరోధంగా జీవించే వారిపైన కూడా కృప అనేది ఉంటుంది. కానీ ఆ కృపను మరింత వారు స్వాధీనం చేసుకుని దానిని బట్టి మరింత దుర్మార్గులుగా వారు మారితే ఎంత మాత్రం కూడా దేవుడు వారిని క్షమించడు, విడిచిపెట్టడని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఈ విషయం పైన. అయితే ఎప్పుడైతే యోనాకు ఈ సందర్భం అంతే చూసి మొదటి అధ్యాయంలోనేమో దేవుడు ఆ దేశాన్ని నాశనం చేస్తాడని ప్రకటన చేయమని యోనాకు తెలియజేశారు. అయితే మూడో అధ్యాయానికి వచ్చేసరికి ఏంటి ఈ దేవుడు మరలా ఇదే దేశం పైన కనికరం చూపించి, లేకపోతే ఆయన ఎంత మాత్రం కీడు చేయకుండా మానాడు, దేవుడు నన్ను తర్షీషుకు వెళ్ళిపోతుంటే ఎందుకు దేవుడు మరలా నన్ను నినివేకి రప్పించి, అతడే నన్ను రప్పించకుండా అతడే దేవుడు కాపాడచ్చు కదా అని ఇప్పుడు 4వ అధ్యాయంలో మనం చూస్తే యోనా బహు చింతాక్రాంతుడై కోపగించుకొని యెహోవా అనిలాడుచున్నాడు. నేను నా దేశమందుండగా ఇట్లా జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలన నీవు నా కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపగల దేవుడు అయి ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషు నాకు పారిపోతుంది. అనగా దేవుడు తప్పక ఎవరి జీవితంలో అయినా ఆయన కనికరం చూపిస్తాడు. దేవుడు ఎలా అయినా ఎవరి పట్లైనా ఆయన కనికరాన్ని చూపిస్తాడని యోనా గారు అనుకుని ఏం చేశాడంట, తర్షీషు నాకు పారిపోయాడు. అనగా దేవుడు ఎంత కోపం మీద ఉన్నా, దేవుడు ఎంత ఎవరిని నాశనం చేయాలనుకున్నా చివరికి దేవుని యొక్క హృదయము మారిపోతుందని, లేకపోతే మానవులపైన ఆయన ఎన్నడూ కూడా కృప చూపించకుండా ఉండలేడని గ్రహించి దేవునికి చెప్తున్నట్టు మాట ఏంటంట, దానికి తెలిసి ముందే నేనేం చేశాను, తర్షీషు నాకు పారిపోయానని దేవుని ఎదుట ఒప్పుకొని, ఇప్పుడు నేనిక బ్రతుకుటి కంటే చచ్చుటే మేలు, యెహోవా నన్ను ఇంకా బ్రతకనీయక చంపుమని యెహోవాకు మనవి చేశాను. అందుకు యెహోవా నీవు కోపించుట న్యాయమా అని అడిగాడు. అనగా ఇక్కడ అంతయు కూడా మనం జరిగిందంతా జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు ఎప్పుడైతే ఆ యొక్క నినివే పట్టణాన్ని కాపాడాడో ఇదంతా చూసిన యోనాకి ఏం కలిగిందంట, కోపము కలిగింది. ఎందుకు దేవుడు యోనాని నినివే పట్టణానికి రప్పించాడు, ఆ యొక్క పట్టణం నాశనం కాబోతుంది అని చెప్పడానికి, ఆ యొక్క వార్త ఆ యొక్క ప్రజలకు తెలియజేయడానికి దేవుడు యోనాను నినివేకి నడిపిస్తే, ఇప్పుడు ఎప్పుడైతే యోనా ఈ యొక్క పరిస్థితులన్నీ ఎదుర్కొని సముద్రంలో అతడు పడవేయబడి ఆ యొక్క మత్స్యపు గడుపులో 3 దినాలు ఉండి మరలా ఈ నినివేకి వచ్చిన తర్వాత దేవుడు ఈ మాట నువ్వు చెప్పడం న్యాయమా అని దేవుని అడుగుతున్నాడు. అనగా నీవే నాశనం చేస్తానన్నావు, మరలా నేను ఎప్పుడైతే మరలా నీ ఎద్దకు లోబడి వచ్చానో, లేకపోతే నేను ఎప్పుడైతే నా యొక్క పనులన్నింటిని విడిచిపెట్టి, లేకపోతే నేను తర్షీషుకు వెళ్చిన నా ప్రయాణాన్ని నేను ఎప్పుడైతే మరలా నీ యొక్క మాటకు లోబడి నినివేకి వస్తే నీవు ఇంత పని చేస్తావా అని దేవుని మీద కోప్పడినట్లుగా మనం చూస్తాం. అయితే దేవుడు అతనికి ఒక విషయాన్ని తెలియజేసినట్లుగా మనం చూస్తాం. అనగా అతనికి అర్థమయ్యే విషయంలో అతనికి ఒక అర్థమయ్యే విధంగా ఒక సందర్భాన్ని అక్కడ దేవుడు చూపించినట్లుగా మనం చూస్తాం. 6వ వచనంలో మనం చూస్తే, దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమను పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేశాను. ఆ సొర చెట్టు చూచి యోనా బహుగా సంతోషించాను. అయితే ఎప్పుడైతే దేవుడు యోనా ఈ విధంగా బాధపడుచున్నాడో, లేకపోతే నేను నాశనం అయిపోతానని, లేకపోతే నేను ఇంకా బ్రతకనని నన్ను చంపమని దేవుడికి ఎప్పుడైతే తెలియజేస్తున్నారో, అలా ఆ విధంగా యోనా ఆ పట్టణం నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకుని పట్టణమునకు ఏమి సంభవించునో చూచిదనని అక్కడ కూర్చుని చూస్తున్నాడు. అయితే అక్కడ కూర్చుని చూస్తూ శ్రమ పడుచున్న ఈ యోనా గారికి దేవుడు ఏం కలిగజేశాడంటే, అక్కడే ఒక సొర చెట్టును ఏర్పరిచి ఆ సొర చెట్టును ఒక నీడగా యోనాకు ఎంత మాత్రం ఎండదెబ్బ తగలకుండా దేవుడు ఆ యొక్క సొర చెట్టును ఏర్పరచినట్లుగా చూస్తాం. ఇదంతయు చూసిన యోనా బహుగా సంతోషించను. అయితే తర్వాత అనగా మరుసటి ఉదయం ముందు దేవుడు ఒక పురుగుని ఏర్పరిచి అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయాను. మరలా ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి మరలా ఏమనుకుంటున్నాడు, బ్రతుకుట కంటే చచ్చుటే మేలు అని మరలా అక్కడ చెప్తున్నాడు. అయితే దేవుడే ఆ సొర చెట్టును ఏర్పరిచి మరలా మరుసటి దినమున దేవుడు ఏం చేశాడంట, ఒక పురుగును అక్కడ పెట్టి ఆ పురుగు ఆ యొక్క చెట్టును తొలిచినందున అదేమైంది, వాడిపోయి ఎండిపోయింది. అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఎండిపోయిందో దేవుడు మరలా మహాసుడిగాల్ని కలిగజేసి ఎండ దెబ్బ అతనికి తగిలేలాగున ఆ యొక్క చెట్టును తొలగించి
ఎప్పుడైతే ఈ విధంగా ఉంటుందో యోనా సొమ్మసిల్లి పడిపోయినట్లుగా మనం చూస్తాం. అయితే ఇదంతా చూచిన యోనా మరలా ఏమంటున్నాడంట, నేను బ్రతుకుట కంటే చచ్చుటే మేలు. ఈ సొర చెట్టు కూడా నాకు సహకరించట్లేదు, లేకపోతే ఈ సొర చెట్టు కూడా నాకు నీడనివ్వడానికి ఇంత మాత్రము దయ చూపించట్లేదు అని చెప్పి ఇప్పుడు ఏమనుకుంటున్నాడు, నేను బ్రతుకుట కంటే చచ్చుటే మేలు. అనగా అప్పటి వరకు నేను సంతోషంగా ఉంటున్న నా యొక్క హృదయమును చూసి మరలా ఇదేమైంది, వాడిపోయి ఎండిపోయి మరలా నాకు ఎండ దెబ్బ తగిలిందని ఇప్పుడు ఆ విధంగా దేవుడు ఒక పాఠాన్ని యోనాకు నేర్పిస్తున్నట్లుగా మనం చూస్తాం. అయితే ఇదంతయు దేవుడు ఎందుకు కలిగజేయనని ఆశపడ్డాడంటే, ఆ తర్వాత మనము చూస్తే 9వ వచనంలో, ఈ సొర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడిగాడుగా, యోనా ప్రాణము పోపునంతగా కోపించుట న్యాయమే అని. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండా పెంచకుండా ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే ఓడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే అని ఈ విషయాలన్నిటిని జ్ఞాపకం చేసి, అయితే అక్కడ సొర చెట్టును యోనా పాతలేదు, విత్తలేదు, వాటికి నీళ్ళు కూడా పోయలేదు, దానికి అదే పెరిగి అదే ఫలించి అతనికి నీడను కలగజేసి మరలా అదే వాడిపోయింది. అయితే తను ఎటువంటి శ్రమను చూపకుండానే వచ్చిన చెట్టు ఎప్పుడైతే వాడిపోతుందో దానిని చూసిన యోనా దానిని బట్టి కోపం వస్తేనే అతనికి అది బాధ కలిగించింది. కానీ అదేవిధంగా దేవుడు తానే ఆ యొక్క పట్టణాన్ని నిర్మించి, ఆ యొక్క పట్టణాన్ని దేవుడు ఎలా చూశాడంట, గొప్పదిగా దేవుడు నినివే పట్టణాన్ని చేసి, ఆ నినివే పట్టణానికి మీదికి దేవుని ఉగ్రత వస్తుందని యోనాకు ప్రకటన చేయమని చెప్పి మరలా దేవుడు తన యొక్క హృదయాన్ని మరుచుకున్నట్లుగా మనం చూస్తాం. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమల ఎరుగని జనము బహు పశువులు గల నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎందుకు నినివే పట్టణం మీద విచారపడ్డాడంట? అంత గొప్ప నగరాన్ని ఎవరు కట్టించారు? దేవుడే తన స్వయముగానే ఆ యొక్క నగరమును కట్టించి నిర్మించి ఉన్న దేశంలోనే వారు విరోధంగా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పటికీ కూడా దేవుడు ఆ యొక్క పట్టణాన్ని రక్షించడానికి దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. అనగా ఆయన ఎటువంటి కష్టము ఫలించకుండానే, యోనా ఎటువంటి కష్టాన్ని శ్రమించకుండానే పెరిగి చెట్టు వాడిపోయిన తర్వాత ఆ చెట్టును చూసి ఏం కలుగుతుంది? కోపము, లేకపోతే విచారపడుతూ ఉన్నాడు. అయితే నేనే నిర్మించి నేనే ఈ దేశాన్ని నేను ఎలా నాశనం చేయగలదునని దేవుడు ఆ విషయంలో విచారపడుతున్నట్లుగా మనం చూస్తాం. అయితే దేవుని యొక్క విషయంలో యోనా దేవుని చిత్తాన్ని ఒకవేళ చేసి ఉండుంటే ఆ పరిస్థితి వేరేగా ఉండవచ్చు. లేకపోతే ఈ 2వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లుగా మత్స్యపు కడుపులోనికి యోనా నడిపించబడి ఉండకపోవచ్చు, దేవునికి ప్రార్థన చేసి ఉండకపోవచ్చు. కానీ దేవుని యొక్క ప్రణాళిక చెప్పుతున్నటువంటి వెలుచున్న యోనా ఆ విధంగా ఎప్పుడైతే చేస్తారో, దేవునికి మాటకు లోబడిన తర్వాత దేవుడు ఆ యొక్క మహానగరాన్ని, గొప్పదిగా ఉన్నటువంటి పట్టణాన్ని ఎంత మాత్రము నాశనము చేయకుండా ఆ కీడును ఆ యొక్క దేశం నుండి తప్పించి తర్వాత ఈ యొక్క సందర్భాన్ని బట్టి యోనాకు ఒక పాఠాన్ని నేర్పించినట్లుగా మనం చూస్తాం. అయితే దేవుడు కూడా మన జీవితంలో అనేక పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. అనేక సందర్భాలను బట్టి మనకు మన హృదయాలు జ్ఞానోదయం కలగడానికి అనేక విషయాలు మనకు తెలియజేస్తూ ఉంటారు. కానీ మనం ఎంత మాత్రం వాటి పట్ల ఆసక్తి చూపం, ఎంత మాటలో వాటి పట్ల మనం విధేయత చూపించాం. మనం అనుకున్నదే జరగాలని, లేకపోతే నేను చేయాలనుకున్నదే జరగాలని, అది మాత్రమే ప్రతిఫలించాలని అనుకుంటామే. కానీ దేవుడు ఏ చిత్తములో అయితే, లేకపోతే ఏ ఉద్దేశంతో అయితే దేవుడు నన్ను ఈ విధంగా నడిపిస్తున్నాడో శ్రమల నుండి అని ఎంత మాత్రము కూడా మనం గ్రహించని వారంగా మనం ఉంటూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని ఆ విధంగా ఉంచకుండా ఒక ఉద్దేశపూర్వకంగా మనలందరినీ కూడా ఏర్పరచాలని, అనగా ఒక ఉద్దేశంతోనే మనము ఆయన ఎదుకు చేరాలని, నడిపించబడాలని దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆశపడుతున్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో మనము కూడా మనుషులపై కోపపడకుండా, అనగా దేవుని యొక్క దయను మనము చూపించాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ అతని యొక్క ప్రతిఫలము లేకుండానే, అతని సహాయం లేకుండానే ఎలా అయితే ఆ చెట్టు ఎండి అలాగా ఫలించి ఎలా అయితే ఎండిపోయిందో దాని పట్లనే యోనా కోపపడినాడు, లేకపోతే దాన్ని బట్టి యోనా విచారపడినట్లుగా మనం చూస్తాం. గనుక దేవుడు కూడా ఆయన నిర్మించిన పట్టణాన్ని, ఆయన ఏర్పరచుకున్న మనందరినీ కూడా మరలా మనకెన్ని ఆయన చేయాలని, ఆయన మనకు చేయాలనుకున్నా, అనగా మన మీద ఎన్ని దాడులు మనం జరగాలనుకున్నా, ఎన్ని కీడులు సంభవించాలని ఆయన ఆలోచించినా ఆ కీడులేవి కూడా మన మీదకి జరగకుండా ఉండాలంటే ఆయనకి మనము లోబడాలి. ఒకవేళ లోబడకుండా ఉండకపోతే, ఒకవేళ ఆ విధంగా మనం లోబడి ఉండుంటే
దేవుని యొక్క ఉద్దేశాలని ఎంత మాత్రము చూడలేం. దేవుని కీడునే మనం అనుభవిస్తాం తప్ప దేవుడు మన జీవితంలో అనుకరించే ఆశీర్వాదాలని ఎన్నటికీ కూడా చూడలేం. ఈ దినమున అనగా ఈనాటి క్రైస్తవులు ఎల్లప్పుడూ కూడా వారి భక్తే వారికి ఆశీర్వాదాలని తెస్తుందని, లేకపోతే నేను చేసిన భక్తిని బట్టి నేను ఆశీర్వదింపబడుతున్నానని అతిశయపడుతున్నారు తప్ప, వారు దేవునికి ఒకసారి సమర్పించుకుంటే ఆ సమర్పణలో నేను నిలిచి ఉంటే దీనికన్నా అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు నా జీవితంలో కలిగజేశాడని ఎవరు కూడా విశ్వసించట్లే. అనగా ఎల్లప్పుడు కూడా ఆశీర్వాదం కొరకే మనం చూస్తున్నాం కానీ, ఎల్లప్పుడు కూడా మనము దీవించబడడానికి మనం ప్రయత్నిస్తున్నాం కానీ, మనము చేయవలసినటువంటి పని, మనం వెళ్ళవలసినటువంటి ప్రాంతాలకు ఎంత మాత్రం కూడా వెళ్ళలేకపోతున్నాం. యోనా కూడా అతనికి స్వేచ్ఛ ఉన్న పట్టణానికి వెళ్ళాలని కోరుకున్నాడు. అనగా తనకు అనుకూలమై ఉన్న పట్టణానికి వెళ్ళాలనుకున్నాడు కానీ దేవుడు చూపించే తలము ఎటువంటి అనుకూలము లేనిది, తనకి ఎంత మాత్రము సహకరించలేనిది. అటువంటి ప్రాంతానికి దేవుడు యోనాను నడిపించాలనుకుంటే తనకు ఇష్టమైనటువంటి ప్రాంతము, లేకపోతే తనకు అనుకూలంగా ఉన్న ప్రాంతము, లేకపోతే అతనికి ఒక స్వతంత్రం ఉన్నటువంటి ప్రాంతానికి అతడు వెళ్ళాలని ఆశపడ్డాడు. మనం కూడా ఈ దినాల్లో ఎటువంటి కష్టాలని అనుభవించకుండా మనకు సులువైన మార్గంలో నడిపించబడడానికి మనము మన యొక్క హృదయాల్ని దేవుని తట్టు నుండి మనం త్రిప్పుకుంటూ ఉంటాం. ఆడ దేవుని యొద్ద నుండి మనం ఒకవేళ మనం త్రిప్పుకొని వారమైగా ఉంటే దేవుడు ఏదో ఒక పరిస్థితిలో నుండి మరలా దేవుని యొద్దకు మనల్ని నడిపిస్తాడు. ఆ పరిస్థితి రాకముందే మనము దేవునికి లోబడితే దేవుని యొక్క నామం మహిమపరచబడుతుంది. ఒకవేళ ఆ విధంగా కాకుండా మనము దేవుని యొక్క ఉగ్రతానికి మనము కారకులుగా మనం ఉండుంటే దేవుడు ఎంత మాత్రము కూడా మనపై కనికరము చూపలేనటువంటి వారుగా ఉన్నాడు. కనుక దేవుని యొక్క విషయంలో అనగా దేవుని యొక్క పిలుపు విషయంలో మనం ఎంత మాత్రము వెనకడుగు వేసేవారంగా ఉండకూడదని దేవుడు మనకి ఈ విషయం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. యోనా కూడా ఆ విధంగానే దేవుని దృష్టిలో వెనకడుగు వేశాడు. కానీ దేవుడు అతనిపై కృప చూపించి అతని ప్రార్థన ఆలకించి అతనిని మరలా ఆయన యొక్క మార్గంలో నడిపించినట్లుగా మనం చూస్తాం. అయితే మనం అనుకోవచ్చు, ఓ సరే అయితే మనము దేవునికి మాట వినకపోయినా ఆ తర్వాత దేవుడు మనపై కనికరం చూపిస్తాడేమో అని అనేక మంది అనుకుంటుంటారు. కానీ ఇది ప్రతి ఒక్కరి జీవితాల్లో జరిగేది కాదు. ఎవరి సామర్థ్యం చొప్పున దేవుడు వారి జీవితంలో ఉద్దేశం కలిగి ఉన్నారు. అందరి జీవితంలో కలిగిన ఉద్దేశం అయితే అనుకూలమైనది కాదు. అనగా మనందరి జీవితంలో దేవుడు ఒకే ఉద్దేశాన్ని కలిగి లేరు. ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. గనుక ఆ ఉద్దేశాన్ని మనం ఎరగగలిగితే మనము కూడా ఈ విధంగా యోనాను కాపాడిన దేవుడు మనల్ని కూడా కాపాడుతాడు అనే భ్రమలో మనం ఉండి, మనకిష్టానుసారంగా మనం ఉండి, మనం వెళ్ళవలసినటువంటి ప్రాంతాలకి ఎంత మాత్రము మన యొక్క వెనకడుగు వేయకుండా అదే దేవునికి అనుకూలం లేనటువంటి ప్రదేశాలకు, దేవునికి అనుకూలం లేనటువంటి పనులు మనం ఒకవేళ చేస్తే దేవుని ఉగ్రతకు మనం అతి దగ్గరలో ఉన్నవారంగా మనం ఉన్నామని మనం ఈ సమయంలో మనం గమనించుకోవచ్చు. గనుక దేవుని యొక్క ఉగ్రతానికి మనము వెళ్ళకముందే మనం ఏం చేసుకోవాలి? మనల్ని మనము సిద్ధపరచుకుంటూ మన యొక్క హృదయాల్ని మార్చుకుంటూ ఉండాలి. వారు ఆ విధంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి గల కారణము వారి యొక్క దేశము నశించిపోకుండా ఉండాలని. దేవుని ఉగ్రత అనగా అంత గొప్ప పట్టణాన్ని దేవుడు ఎంత మాత్రం నాశనం చేయకుండా ఉండాలని వారు ఏం చేసుకున్నారంట, ఒక దినము దేవునికి అప్పగించి ఆ దినమంతా కూడా వారు దేవునికే అప్పగించారు. దేవునికి ఉపవాసం ఉన్నారు. వారే కాదు, వారికున్న సంతానము, పశువులు, ఎడ్లు, గొర్రెలు వాటన్నిటికి కూడా ఆహారం ఇవ్వకుండా, వారి ఎన్నిటికీ మేత మేయకుండా, కనీసం నీళ్లు కూడా త్రాగకుండా వారు ఉపవాసం చేసినట్లుగా చూస్తాం. అంత ఏక మనసుతో వారు ఏం చేశారు? దేవుని ఉగ్రతకు పాల్పడకుండా ప్రార్థన చేశారు. మరి మనం ఏం చేస్తున్నాము? దేవునికి ఎంత మాత్రం లోబడకుండా, సంఘ కార్యక్రమంలో మనం ఎంత మాత్రము పాల్గొనకుండా, మనము దేవునికి అనుకూలమైనటువంటి భక్తి ఎంత మాత్రము చేయకుండా మనకిష్టమైన భక్తిని మనం చేస్తున్నాం. కానీ దేవుడు మన నుండి కోరుచున్నటువంటి భక్తిని ఎంత మాత్రమో నెరవేర్చట్లేదు. ఆ విధంగా ఉంటే ఎప్పటికీ కూడా మనం దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాలని చూడలేం. కనుక దేవుని యొక్క క్రమము చెప్పిన మనం ఎప్పుడైతే నడిపించబడతామో, దేవుడు మనకి సెలవిచ్చినటువంటి మాటలు మనం ఎప్పుడైతే సంఘముతో కలిసి ఎప్పుడైతే మనం ఏకీభవిస్తామో, వారు దేశమంతయు కలిసి ప్రార్థన చేసినందుకే, వారు దేశమంతయు కలిసి ఉపవాసం చేసినందుకే దేవుడు వారిపై కృప చూపించారు. మనపై అటువంటి కృప చూపబడాలంటే, లేకపోతే మన సంఘంపై దేవుని యొక్క మహిమ నింపబడాలంటే మరి మనం చేయవలసింది ఏంటి? దేవుడు తాను నిర్ణయించిన ప్రతి ఒక్క సమయంలో దేవుని యొక్క చిత్తమునకు లోబడడానికి మనము ప్రయత్నిస్తూ ఉండాలి. అంటే ఆ దేశపు వారందరికీ ఆ రోజు ఎటువంటి పనులు లేవంటారా? ఎటువంటి ఉద్యోగాలు వారికి లేవంటారా? ఎటువంటి వ్యాపారాలు ఆ దేశంలో ఎవరికి లేవంటారా? ఉన్నాయి. అందరికీ పనులు ఉన్నాయి, అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి,
అందరికీ కూడా వారికి తగిన పనులన్నీ ఉన్నాయి. కానీ వారన్నిటిని పక్కన పెట్టి ఏం చేశారు? దేవునికి లోబడ్డారు. కానీ రోజంతయు కూడా, ఆ దినమంతయు కూడా ఉపవాసంగా చాటించారు. కానీ ఒక్క పూట మాత్రమే మనం దేవునికి సన్నిధికి రావాలని మనం అనుకోవడం ఉంటే అది ఎంత మాత్రం కూడా మన జీవితాల్లో జరగట్లేదంటే మనము ఎంత భక్తిహీనతలో ఉన్నామో మనం గమనించుకోవచ్చు. అనగా మనము దినమంతయు దేవుని సన్నిధిలో గడపకపోయినా కేవలము ఒక్క పూట, ఒక్క వారము దేవుని సన్నిధిలో గడపాలనేటువంటి ఆశ, తపన మనలో లేకపోవట్లేదంటే మనము చివరికి ఎక్కడికి ఉన్నామంట? నాశనం అవడానికి అతి త్వరలో ఉన్నామని జ్ఞాపకం చేసుకోవచ్చు. అనగా యోనా ఆ ప్రదేశానికి, ఆ దేశానికి వెళ్ళినప్పటికీ ఇంకా ఆ దేశము నాశనం అవ్వడానికి ఎన్ని దినములు ఉన్నాయంట? ఇంకా 40 దినములు ఉండగానే వారు ఏం చేశారు? ముందుగానే సిద్ధపడ్డారా? ముందుగానే వారు గైకున్నారు. ఎంత మాత్రము ఆ చివరి దినం వరకు మనం వెళ్ళకుండా, ఈలోపే దేవుని ఉగ్రత మన మీదకి రాకముందే, దేవుడు మన యొక్క పట్టణాన్ని నాశనం చేయకముందే మనము దేవునికి దగ్గర అవ్వాలని, దేవునికి మనం లోబడాలని వారు అనుకొని చేసిన నిర్ణయము ఆ దేశం మీదకి, పట్టణం మీదకి నాశనాన్ని రాకుండా దేవుడు ఆ పట్టణంపై దయ చూపించినట్లుగా మనం చూస్తాం. కనుక మన జీవితాల్లో కూడా ప్రతిసారి దేవుడు దయ చూపిస్తాడని అనుకోకూడదు. ప్రతిసారి దేవుడు నాపై కృప చూపిస్తాడని అనుకోకూడదు. కానీ కృప ప్రతి ఒక్కరి జీవితంలో అది తప్పక ఉంటుంది. కృప అనేది దేవుడు ప్రతి ఒక్కరికి ఉచితంగా కలిగజేసింది. దేవుని దయ కూడా ప్రతి ఒక్కరిపైన చూపబడుతుంది. కానీ ఆ దేవుని యొక్క దయను బట్టి, దేవుని కృపను బట్టి మనము దానిని దుర్వినియోగం చేసుకుంటే అదెంత మాత్రము మనల్ని ఆయన యొక్క ఉగ్రత నుండి తప్పించేదిగా ఉండదని మనం ఈ విషయంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కనుక దేవుడు యోనాకు నేర్పించినటువంటి పాఠము, దేవుడు పిలిచినటువంటి పని వెంటనే విధేయతతో చేస్తే ఆయనకు మహిమను మనం చూస్తామని దేవుడు ఈ విషయంలో దేవుడు యోనాకు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే మనకు కూడా ఆయన మనకు జ్ఞాపకం చేసినట్లుగా మనం చూస్తాం. అనగా కష్టాల మధ్య ఆయన సముద్ర అగాంతంలో ఉన్నప్పటికీ కూడా ఆయన దేవుని యొక్క చిత్తం మీద ఆధారపడి దేవునికి ప్రార్థన చేసి అక్కడ లోబడినట్లుగా మనం చూస్తాం. అలాగే దేవుని కృప ఎప్పటికీ కూడా ఆయన నమ్ముకున్న ప్రజల్ని ఎంత మాత్రమో విడిచిపోదు. నా కృప నిన్ను విడిచిపోదని దేవుడు ఎలా అయితే వాగ్దానం చేశాడో మన జీవితంలో కూడా అటువంటి కృప మనల్ని విడిచిపోకుండా ఉండాలంటే మనము దేవునికి విధేయత చూపించి లోబడిన వారంగా మనం ఎప్పుడైతే ఉంటామో ఆ విధంగానే మన జీవితాల్ని దేవుడు ఆదర్శంగా చేసుకొని మన జీవితాలపైన అటువంటి కృప చూపించడానికి దేవుడు ఆశపడుతున్నాడని మనము ఈ విధంగా దేవుడు ఈ వాక్య సందర్భంగా మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. కనుక దేవుని దృష్టిలో మనము ప్రార్థించిన ప్రతిసారి ఆయనకి మనము చేసుకున్న ప్రతి ఒక్క తీర్మానాన్ని మనము నెరవేర్చే వారంగా ఉంటేనే దేవుని యొక్క క్రియలు మన జీవితంలో జరిగిస్తాయి. యోనా కూడా అదే తీర్మానంతో ప్రార్థన చేశారు. యోనా మత్స్యపు కడుపులో ఉన్నప్పుడు ఏమని? నేను నీకు చేసుకున్న ప్రతి ఒక్క మొక్కుబడులను నేనేం చేస్తాను? చెల్లిస్తాను. నేను నీ కొరకు చేసుకున్న ప్రతి ఒక్క తీర్మానాన్ని నేను నెరవేరుస్తాను. లేకపోతే నేను ఏదైతే అనుకున్నానో ప్రతిదీ చెల్లించక మాననని చేసుకున్న ప్రతి ఒక్క తీర్మానము నేను నెరవేరుస్తానని మరలా దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తాం. అనగా యెహోవా యొద్దనే రక్షణ దొరుకును, కేవలం నీవు మాత్రమే మమ్మల్ని రక్షించే దేవుడు అని దేవుడు అనగా యోనాకు ఆ విధమైనటువంటి మనస్సును కలిగించి అక్కడ దేవునిని యథార్థత చూపించినట్లుగా మనం చూస్తాం. కనుక ఎంత మాత్రము దేవుని యొక్క ఉగ్రతకు మనం పాల్పడకుండా మనము లోబడగలిగితే మన ద్వారా జరగవలసిన కీడును దేవుడు మన నుండి తప్పిస్తాడు. అనగా ఆ దేశంలో ఎవరు దేవునికి లోబడకపోయినా ఆ దేశము నశించిపోయేది. ఎవరు లోబడకపోయినా ఆ దేశము దేవుని ఉగ్రత నుండి తప్పించబడేది కాదు. కానీ ప్రతి ఒక్కరి ఏక మనసును బట్టి దేవుని ఉగ్రత వారిపై నుండి విడిపించబడింది. అటువంటి ఏక మనసు ఐక్యత కలిగి మనం ఎప్పుడైతే సంఘమంతా కూడా మనం ప్రార్థిస్తామో, ఉపవాస ప్రార్థనలో, సంపూర్ణ రాత్రి ప్రార్థనలో, ఆదివారం అయినటువంటి పునరుద్ధాన ఆరాధనలో మనమందరము కూడా ఎప్పుడైతే ఏకీభవించి మనం ప్రార్థన చేస్తామో గొప్ప కార్యాలు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక అటువంటి కృప దేవుడు మనపై చూపించాలని ఆశపడుతున్నాడు. అయితే ఆ దేశం నశించిపోవడానికి సిద్ధంగా ఉన్న దేశాన్ని కూడా దేవుడు కేవలము ఆయన కృప చేత ఆ దేశాన్ని రక్షించాడు. కనుక మన జీవితంలో అటువంటి రక్షణ, లేకపోతే మన జీవితంలో అటువంటి భద్రత, దేవుని యొక్క ఉగ్రతకు మనం పాల్పడకుండా, లేకపోతే దేవుడు మనల్ని అటువంటి పరిస్థితికి అనగా అటువంటి అగాధమైనటువంటి పరిస్థితికి మనల్ని నడిపించకుండా ఉండాలంటే మొదటగానే మనము దేవునికి లోబడాలి. దేవునికి లోబడితే యోన అటువంటి అగాధమైనటువంటి పరిస్థితులకు వెళ్ళి ప్రార్థించవలసినంత పని ఉండేది కాదు. గనుక మనము కూడా అటువంటి అగాధమైనటువంటి అంధకారమైనటువంటి పరిస్థితులకు మనం వెళ్ళిపోతుంటే దానికి అర్థము దేవునికి లోబడకపోవుట. గనుక దేవునికి లోబడకపోవుట
మనల్ని ఎక్కడికి నడిపిస్తుందంట? అంధకారంలోనికి, ఆపదలలోనికి, సముద్ర అగాధంలోనికి మనల్ని నడిపిస్తుంది. గనుక అటువంటి నాశనానికి, అటువంటి అంధకారమైనటువంటి పరిస్థితుల్లోనికి మనం నడిపించకుండా ఉండాలంటే దేవునికి లోబడాలి, ఆయన యొక్క మాటకు లోబడాలి, ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారంగా మనం ఉండాలని దేవుడు మనకి ఈ విషయం ద్వారా మనందరికీ జ్ఞాపకం చేస్తున్నారు. కనుక మనం అదే తీర్మానంతో, అదే సంపూర్ణమైనటువంటి ఆసక్తితో మనం ఎప్పుడైతే దేవునికి మన యొక్క విజ్ఞాపనలు, మన యొక్క తీర్మానాలు నెరవేరుస్తామని దేవునికి మనం ప్రార్థన చేస్తామో, దేవునికి మనం తీర్మానాలను చేసుకోవడం ప్రతి వారము అదే తీర్మానం చేసుకుని దానిని ఎంత మాత్రము నెరవేర్చిన వారంగా ఉంటే, మనం ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత దేవునికి మొక్కినా అవేవి కూడా దేవుని యొక్క కృపను మనపై చూపించే విధంగా ఉండవు. గనుక దేవుని యొక్క కృప, ఆయన దయ మనందరి మీద చూపించబడాలంటే మనము చేసుకున్న తీర్మానం పైన మనము నిలబడే వారంగా, మనము చేసిన ప్రార్థనని మనము నెరవేర్చే వారంగా మనం ఉండాలని దేవుడు మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. కనుక అట్టి కృప పరిశుద్ధుడైన దేవుడు మన వెనుకల్లో ఈ వాక్యాన్ని ఆశీర్వదించి దీవించి నడిపించే దేవుని సన్నిధిలో ఇంతవరకు ఆయన మనతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మనము దేవునికి విధేయత చూపించి, ఆయనకు లోబడి ఆయన యొక్క మాటలను మనము జాగ్రత్తగా వినగలిగితే, ఆయన మన ద్వారా ఎటువంటి కీడునైనా తప్పించడానికి ఎల్లప్పుడూ సమర్థుడిగా ఉన్నాడు. అనగా నశించిపోతున్న ఆత్మలను, నశించిపోతున్న పట్టణాలను, నశించిపోతున్న దేశాలు కాపాడబడాలంటే, రక్షింపబడాలంటే మన ప్రార్థనే ఆయుధము. మన ప్రార్థన ద్వారా దేవుడు విజయాల్ని దేవుడు దయచేస్తాడు. కనుక నేనొక్కడిని ప్రార్థన చేస్తే ఈ కార్యం జరుగుతుందా అని మనం ఎంత మాత్రం అనుకోకూడదు. యోనా ఒక్కడే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేశాడు. యోనా ఒక్కడే దేవుని ఎదుట లోబడి ప్రార్థన చేశాడు. యోనా విధేయతను బట్టి, యోనా దేవునికి లోబడడాన్ని బట్టి ఆ నినివే ప్రజలందరూ కూడా దేవునికి లోబడి, దేవునికి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లుగా దేవుడు వారి యొక్క హృదయాల్ని మార్చాడు. కేవలము ఒక్కరి నిర్ణయము ఒక దేశానికి నాశనం అవ్వకుండా దేవుడు ఆ ఒక్కని నిర్ణయం మార్చింది. మన ఒక్క నిర్ణయము మన కుటుంబాన్ని రక్షించగలిగితే, మన ఒక్క నిర్ణయము మన దేశాన్ని, మన యొక్క గ్రామాన్ని, మన యొక్క పట్టణాన్ని, మన వీధిలో ఉన్న వారందరినీ రక్షించగలిగితే దేవుడు ఎంతగానో సంతోషిస్తున్నాడు. కనుక మనము చేసిన ఒక్క ప్రార్థన, మనము తీసుకునే ఒక్క నిర్ణయము, మనం వినే ఒక్క దేవుని మాట మన యొక్క జీవితాల్లోనూ, మన యొక్క కుటుంబ జీవితాల్లోనూ, మన గ్రామంలోనూ ఎటువంటి మార్పును కలిగించే విధంగా ఉండాలని దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుని మనం ప్రార్థన చేద్దాం. మనకు అనుకూలమైనటువంటి ప్రదేశాలు మనం ఉంటే అదే ప్రదేశంలో, అదే స్థితిలో మనం ఉంటాం. మనం కదలాలి. దేవుని యొక్క సువార్త కొరకు, దేవుని యొక్క ఉగ్రతను మనం ప్రకటించడానికి కొరకు, దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రకటించడం కొరకు మనకు అనుకూలమైన స్థలాన్ని మనం విడిచిపెట్టాలి. యోనా అదే ప్రదేశంలో ఉండాలని కోరుకున్నాడు, అదే తర్షీషు పట్టణానికి నడిపించాలని అనుకున్నాడు. కానీ దేవుని యొక్క ఆలోచనలు యోనా ఆలోచనల కంటే గొప్పవిగా దేవుడు చేసి, యోనాని బట్టి దేవుడు ఆ యొక్క పట్టణాన్ని రక్షించినట్లుగా మనం చూస్తాం. కనుక మన ద్వారా ఇటువంటి నాశనం అవుతున్నటువంటి పట్టణాలు, ఇటువంటి నాశనం అవబోతున్నటువంటి కుటుంబాలు, దేవుని యొక్క కీడుకు దగ్గరగా ఉన్నటువంటి కుటుంబాలు ఆశీర్వాదంలోనికి నడిపించాలంటే కేవలము మనము చేసే ఒక ప్రార్థన, ఐక్యముతో మనము చేసే ప్రార్థన, సంఘమంతయు ఏకీభవించి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, ఆయన మనకిచ్చిన అవకాశాలని మనం ఎప్పుడైతే ఉపయోగించుకుంటామో మనపై ఆయన కృప ఎల్లప్పుడూ కూడా చూపించే దేవుడిగా ఉన్నాడు. కనుక ఆ విధంగా మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధులైన మా ప్రియ పరలోకపు తండ్రి గారు, మీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు అయ్యా మీ దాసుని నిలవబెట్టుకుని అనేక విషయాలు మాట్లాడిన రీతిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. విన్న ప్రతి మాట మా జీవితాలను అయ్యా మాలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక స్థితిని రేపేదిగా ఉండడానికి మీరు కృప చూపించండి, బలపరచండి. మాకు అనుకూలమైనట్టు కాక మీ దైవ చిత్తమునకు అన్ని విషయాల్లో మేము తల వంచి లోబడి మిమ్మల్ని మహింపరిచే జీవితం మాకందరికీ దయచేయండి ప్రభువా. మీ చిత్తానికి విరోధంగా, వ్యతిరేకంగా మేము ఏది ఎన్నడూ చేయకుండా ప్రతి విషయంలోనూ అయ్యా మీకు అనుకూలంగాను, అయ్యా మీకు లోబడి మిమ్మల్ని సంతోషపెట్టు వారంగాను మీ మహిమ కొరకు బ్రతకటానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని అయ్యా కూడొచ్చిన ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి వారి ఆధ్యాత్మిక జీవితాలని మరింత నూతనపరిచి వారి అవసరాల అక్కలని మీ మహిమలో తీర్చి మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభువా. ఎక్కడ దుష్టుడే కుటుంబంలో ఎంత మాత్రం గలిబిలి చేయకున్నట్లు మీ తోడు సహాయం దయచేసి మీ నామమునకు మాత్రం మహిమ తెచ్చుకొనమని వచ్చిన బిడ్డలందరూ మీ దీవెనలతో తిరిగి వెళ్ళడానికి కృప చూపించండి.
మీ కృప కలుగును గాక నాయన. మునుపటి కంటే గొప్ప కార్యములు, ఘనమైన కార్యములు మీరు జరిగించి మీ నామమునకు మహిమ తెచ్చుకొనమని, వారమంతట్లో మీ కాపుదల, భద్రత, క్షేమం దయచేయండి. ఎవరి మీద ఏ శాపం మేలుబడి చేయకుండా మీ నూతన కార్యాలు జరిగించమని మా ప్రభువును ప్రియరక్షకులైన యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి మనవలన్నీ పొంది ఉన్నాం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, నిత్య కాపుదల, భద్రత ఇప్పుడెప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ ఉన్న వారితో, లోకున్న పరిశుద్ధులందరితో సదాయన కృపతోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ